తెలంగాణలో ప్రజలు ఇలవేర్పు పాత నైజాం ప్రాంతం ఏదైతున్నదో వాళ్ళందరూ ఇలవేర్పు వేములవాడ రాజన్న. సాధారణ భక్తులకు అసలు ప్రపంచంలో ఎక్కడ కూడా కోడే మొక్కు లేదు. అలాంటి కోడే మొక్కున్న రాజన్న క్షేత్రం చాలా పవిత్రమైంది. మీకు కూడా చరిత్ర కూడా తెలుసు. ఒక 6 నెలలకి వెళ్ళి 8 నెలలకు ఎపిసోడ్ నడుస్తూ ఉంది. అసలు దేవాలయం ఎప్పుడు బంద్ అవుతుంది, ఎప్పుడు తీస్తారు, అసలు ఎందుకు బంద్ చేస్తారు? మేము గతంలో దాదాపు 8-9 నెలలకి చెప్పుకుంటూ వస్తున్నాం. ఒకవేళ దేవాలయం గిట్ట బంద్ చేస్తే, యాత్రికులకు దర్శనాలు బంద్ చేస్తే కనీసం ఒక 4 రోజులు ముందిస్తే వాళ్ళకు సాటిస్ఫాక్షన్ చేసుకొని పోతే మళ్ళీ సంవత్సరానికి దర్శనం దేవుని అవుతుందో కాదో అనే ఆలోచన ఉంటుంది. హుటాహుటిగా రాత్రి నేను మొట్టమొదటిలో ప్రెసిమితిలో కూడా చెప్తా ఉన్నాయి, 11 నాడు ఎన్నికల తదుపరి గంట కూడా ఉంచారు దేవాలయం మూసేస్తారు వీళ్ళు. ఆ పరిస్థితి నిజంగా కూడా మనకు కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. రాత్రికి 2 గంటలకు వచ్చి దేవాలయం బంద్ చేసి ఇక్కడ పోలీసు బలగాలు పెడితే మేము అడుగుతా ఉన్నాం, అసలు హిందువులు ఏమైనా ఆర్థిక శక్తుల బంద్ చేస్తే గిట్ట కూల కొట్టిపోయి మీదికి పోయి దర్శనాలు చేసుకుంటారా? ఓ హిందువులు మరియు ఈ రకంగా ఉగ్రవాదులు ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉందా? మరి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఇప్పటికి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాటు లేవు, ఒక ప్రణాళిక లేదు, ఆ ప్రణాళిక రూపబద్ధంగా లేదు, అధికారులు ఏ సమన్వయం లేదు. R&B శాఖ పనిచేస్తుందా? మరి దేవాలయ శాఖ కేవలం హుండీలేసిన డబ్బులు తీసుకొని కౌంటింగ్ చేస్తుందా? వాళ్ళే డ్యూటీ ఏంది, వీళ్ళే డ్యూటీ ఎక్కడ లేదు. ఎవరు అందుబాటులో ఉంటారు? అందుబాటులో ఉంటే దేవాదాయ శాఖ అధికారులు అడిగితే మాకు ఏం తెలియదండి, ఎప్పుడు బంద్ ఎప్పుడో పనితో మాకేం తెలియదు అని చెప్తా ఉన్నారు. అంటే ఇటువంటి విశ్వాసం లేకుండా, అసలు హిందువుల విశ్వాసాల పట్ల, మనోభావాల పట్ల విశ్వాసం లేకుండా ఏ విధంగా ఇస్తుందో మనందరం చూస్తూ ఉన్నాం. మేము మొట్టమొదటి కూడా చెప్తాం, అభివృద్ధికి వాళ్ళు ఆటంకం పడతలేదు. మరి మీరు చేసింది నోరు మూసుకుంటుంటే ప్రతిపక్షాలు మీకు భజన పార్టీ కాదు, అధికార పార్టీకి భజన చేసుకుంటూ బాగుంది అంటారు. మరి ఇప్పుడు కూడా మరొకసారి కూడా చెప్తా ఉన్నాం, లోపల జరిగే కార్యక్రమాలు రినోవేషన్స్ ఏవైతున్నాయో ఖచ్చితంగా కూడా దేవాలయం ముందర వ్యూ పెట్టాలి. లోపల జరిగే నిర్మాణాలను చూడాలి. అసలు ఏ విగ్రహాలు గుంచేస్తున్నారు, ఏ విగ్రహాలను వస్తున్నారు, ఏ రకంగా జరుగుతున్నారు ప్రజలు లేదా ఇది రక్షణ శాఖ అయితే కాదు, లోపల ఏం జరిగే విషయాలు తెలుసుకోవద్దంటాను. మరి ఆ విధంగా కూడా చెప్పాలి. మరొకసారి క్లారిటీగా చెప్తున్నాం ప్రభుత్వానికి, లోపల జరిగే విషయాలు కూడా ఏమాత్రం ఎక్కడ దాచినా ఊరుకునే ప్రసక్తి లేదు. అసలు మరి మనోభావాలు దెబ్బతినకుండా చేసే ఆ దర్గా విషయం ఏమైంది? దర్గా ఉంటుందా పోతుందా? దర్గాను ముట్టుకోకుండా ఏ ఒక్క హిందూ దేవతా విగ్రహాలను ముట్టుకున్నా ఊరుకునే శక్తి హిందువులకు లేదు. గతంలో ఉన్న పరిస్థితి లేదు. హిందువులు సంఘటితమైనరు, వాళ్ళ కోపాన్ని చూడాల్సిన ప్రభుత్వం. దాని గురించి ఏదైనా కూడా 24 గంటలు కూడా క్లారిటీ అనేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. తదుపరి కార్యాచరణ ఇంతకుముందు చెప్పిన అభివృద్ధికి ఆటంకం కాదు. గతంలో కూడా స్థానికంగా విప్గారితో అధికారులతో మాట్లాడితే సంవత్సరం కానీ 6 నెలలు కానీ బంద్ చేయమని మాట్లాడారు. మరి మొన్న కూడా వాళ్ళకు కూడా ఇచ్చిన ముందర దర్శనాలు పెట్టినా కానీ సమ్మక్కకు వచ్చే యాత్రికుల కోసం దర్శనం ఇస్తా అని చెప్తారు. దానికే కమిటీ కావాలి. సమ్మక్క స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చే దర్శనాలతో పాటు శివరాత్రి దాకా కూడా ఓపెన్ చేస్తామని చెప్పినారు. మరి ఆ రకంగా కూడా దర్శనాలు ఇస్తే బాగుంటుంది. మరి కూడా అసలు హిందూ దేవాలయమే, హిందూ ధర్మము, హిందూ మతం యొక్క మానవత విలువలతో కూడుకుంటుంది. మరి ఇక్కడ దేవాలయం గిట్ట మూసేసినట్టయితే 6,000 కుటుంబాలు 10,000 కుటుంబాలు రోడ్డు మీద పడితే మొట్టమొదటి కూడా చెప్తా ఉన్నాం. సాధ్యమైనంత వరకు దీని నిర్మాణాన్ని పూర్తి అని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంట్లో నలుగురు ఉంటేనే నలుగురు అభిప్రాయాలు ఉంటాయి తమ్మి. ఇప్పుడు స్థానికంగా ఉన్న ఆలోచన విధానం వేరుంటుంది, బయట విషయంలోకి వేరుంటుంది. కొంతమంది వాట్సాప్ హీరోలు ఉంటారు, పేపర్ల ఫోటోలు చూసుకొని సంతోషపెట్టుంటారు. వాళ్ళని ఎవరేం చేస్తాం మనం? అది అన్ని ఆర్గనైజేషన్లు కనుక పార్టీ స్టాండ్ ఒకటి, దేవాలయం మూసేయద్దని ఖచ్చితంగా సంజయ్ గారు చెప్పిండ్రు, మేము చెప్తాం. అది కూడా అది ఎక్కడ లేదు. లోపల దర్గాను తొలగించిన పార్టీ ప్రధానంగా మా డిమాండ్.